ధ్యానం చేసేటువంటి అంశంలో భక్తి గలవారు ఎలా ఉంటారు ఏమిటంటే అది భక్తి గలవారు ఎలా ఉంటారు అంటే అర్థం ఏమిటండి అని ఆలోచన చేస్తే ప్రార్థన చేసే వాళ్ళంతా భక్తులు కాదా, ప్రార్థన చేసేటంతా కూడా భక్తి కలిగినటువంటి వారు కాదా అని మనం అనుకుంటూ ఉంటాం. అసలు ప్రార్థన చేసేటువంటి వారు భక్తి కలిగిన వారా కాదా అని నేను చెప్పడం కాదు, కానీ అది వాక్యమే నిర్ధారణ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మనకు జ్వరం వచ్చింది అనుకుందాం. జ్వరం వచ్చినట్టుగా తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వైద్యుని దగ్గరికి వెళ్ళాలి. అతను జ్వరం చూడటానికి ఇప్పుడు మీటర్స్ వచ్చిన అలా పెడితే టెంపరేచర్ తెలిసిపోతుంది. అది చూసిన తర్వాత అతనికి జ్వరం ఉన్నదో లేదో అర్థమవుతూ ఉంటుంది. అలాగనే మనము కూడా భక్తి అనేటువంటి జీవితంలో ఉన్నామా లేదా అనేటువంటి అర్థం కావాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి వారు అసలు భక్తి అంటే ఎలా ఉంటుంది, భక్తి కలిగినటువంటి వారు ఎలా ఉంటారు అంటే బలహీనతలో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు, బలహీనత నుంచి విడుదల కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడని అర్థం చూస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో అలాగే భక్తి కలిగినటువంటి వారు ఎలా ఉంటారు, భక్తి లేనటువంటి వారు ఎలా ఉంటారు. రెండు విషయాలను బట్టి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం దేవుని యొక్క మాటను ధ్యానం చేస్తున్నాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన ఆయన వందనాలు తండ్రి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట తీసి మేము చదువుకున్నాము. వాస్తవానికి అందులో ఉన్నటువంటి సత్యం మాకు నిజంగా తెలియదు. ఈ స్థానంలో రాండి స్థానంలో నిలబడిన ఆయన నాతో మాతో యంత్ర శబ్దంగా ఉంటున్న బిడ్డలతో మీరే మాట్లాడి మహిమగా ప్రభావం పొందుకున్నామని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టతగా మనకి విషయాలు తెలియపరుస్తూ ఉంది. ఏమిటి ఈ విషయాలను ఆలోచన చేస్తే ఇక్కడ భక్తుడు గురించి చెప్పాడు. ఈయన ఎవరు అని ఆలోచన చేస్తే కొర్నేలి. ఎవరంటేనా? కొర్నేలి గారు. ఈ కొర్నేలి గారి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అయిన భక్తి పరుడకుడు కైసరులో ఉండేను. ఎవరైనా ఆలోచన చేస్తే ఒక అధికారి, సుమారు ఒక 100 మంది మీద అధికారి. ఈ 100 మంది మీద అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి వాడుగా ఉన్నాడని ఆలోచన చేస్తే భక్తి కలిగిన వాడుగా. ఎలా ఉన్నాడంట? భక్తి కలిగిన వాడుగా. అంటే మనం కూడా ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలము మంచిగా ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాం, బుధవారం శనివారం ఉపవాసాలు ఉంటున్నాం, ఇంకా అనేకమైన కోడికల్లో పాలు పంపులు పొందుతున్నాం, అనేక విషయాలుగా ముందుకు నడుస్తూ ఉన్నాం. చాలా మంచి విషయాలే. అసలు భక్తి అనేటువంటిది ఉన్నదా? అన్ని చేస్తున్నాం కదా. ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాం, బుధవారం శనివారం ఉపవాసాలు ఉంటున్నాం, మంచిదే. మరి భక్తి ఎలా ఉంది? భక్తి ఉన్న వారమైనా భక్తి లేని వారం అనేటువంటి దాన్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారుగా ఉండాలి. ఈ వాక్యాన్ని బట్టి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈయన ఎలాంటి వాడుకున్నాడో ఆలోచన చేస్తే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉంది అని రాశారు. మొదట ఎవరంతా కలిసి కొన్నేళ్ళు తన ఇంటి వారందరూ కలిసి దేవుని యందు ఏ విధంగా ఉన్నారని ఆలోచన చేస్తే భయభక్తులు గలవారై ఉంది. కాబట్టి దేవుని బిడ్డలము ఆలోచన చేయాలి. ప్రార్థన చేస్తున్నటువంటి మనము దేవుని ఆత్మీయ జీవితంలో ఎదిగేటువంటి మనకి భయభక్తులు ఉన్నాయా అంటే భక్తి అనేటువంటి ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచన చేస్తే కుటుంబం అంతా కలిసి ప్రభువులో ఎప్పుడైతే మనం ముందుకు కొనసాగుతూ ఉంటామో వారిలో ఏముంటుందని ఆలోచన చేస్తే భక్తి ఏముంటుందంట? భక్తి. చాలా కుటుంబాల్లో మనమే కానీ ఎవరైనా సరే ప్రార్థన అనేటువంటి విషయాల్లోకి వచ్చేటప్పుడు సన్నిధిలోకి వస్తే సిద్ధమే, చర్చికి వెళ్ళడం చాలా సిద్ధమే, మంచిదే, వెళదామని ఆశ ఉంటుంది. కానీ
ఇంటిలో ప్రార్థనాపూర్వకంగా కూడుకొని కొంతసేపు సమయాన్ని గడుపుదామనేటువంటి ఆలోచనలకు వచ్చేటప్పటికి ఎవరు అంగీకరించారు. పలానా టైం నుంచి పలానా టైం అంటే మనం ప్రార్థన చేద్దాం, కుటుంబం ఆత్మీయమైన దేవుడు జరిగించడానికి, మన శోధనలో ఉన్న శోధన నుంచి విడిపించబడటానికి మన కొంత సమయాన్ని కేటాయించుకొని ప్రభు సన్నిధిలో గడుపుదాం ఇంట్లోనే అనేటువంటి ఆలోచన చాలా తక్కువ. సన్నిధికి వెళ్ళాము, వచ్చాము. ఏదైనా సన్నిధే కానీ ఇంట్లో బయటికి ప్రార్థన లేదు. ఎవరు నమ్ముకోలేదండి. నేను ఒక్కదాన్నే, నేను ఒక్కడినే, ఏదైనా భార్య భర్తలమే మేము నమ్ముకున్న, పిల్లలు ఎవరు నమ్ముకోలేదు, మా ప్రార్థనలో సహకరించడం లేదు అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుగా కూడి ఉంటారో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రభునామాన్ని కనపరుస్తూ ఉంటారో, స్తుతిస్తూ ఉంటారో, ఆ మధ్యలో దేవుడు ఉంటారు, దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. కనుక ఏమంటే మనం చేసేటువంటి ప్రార్థనకి పిల్లలు కూడా చేంజ్ చేస్తారు, మోకరించి వాళ్ళు కూడా సహకరిస్తారు. ఒకవేళ అవకాశం ఉంటే మీ ప్రార్థనలో ఆకాశం చేస్తే ఇరుగుపొరుగు వారు కూడా వచ్చి మీ అందరూ కూర్చొని ప్రభువును స్తుతించడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. కనుక ప్రార్థన అనేటువంటి కుటుంబంలో ఉండాలి. నేను సన్నిధికి వెళ్ళే ప్రార్థన చేస్తాను, అక్కడే ప్రార్థన చేస్తాను, కానీ ఇంటిలో నేను చేయనంటే ఇంటిలో ఉన్న సమస్య పొరపాటున కూడా ఇంటిలో కూడా దీపం వెలుగుతూ ఉండాలి. చాలా మంది మనకు ఉన్నటువంటి ఒక పద్ధతి ఏమిటంటే, గృహం స్లాబ్ వేయగానే ఆ పైకప్పు వేయగానే ఏం చేస్తారు, ఇంట్లో దీపము పెడతారు. దేనికయ్యా అని కొంతమంది అడిగామనుకోండి, కొంతమంది ఏదో పక్షులు వచ్చి లోపల నివాసం ఉంటాయని, లేదు కొంతమంది ఏదైనా చీకట్లు వచ్చి ఉంటాయని, లేకపోతే దీపం పెట్టకపోతే మంచిది కాదని, శుభం కాదు కొంతమంది అంటూ ఉంటారు. మనం రకరకాల సందర్భాల్లో లోకంలో ఉంటూ ఉంది. అంటే పైన కప్పు వేయబడిన తర్వాత ఎమ్మటే ఇంట్లో దీపము పెట్టాలి. మరి ఏమంత ముందు పెట్టకపోతే పైన కప్పు లేదు కలిగిన వెలుగుంటుంది, అవసరం లేదు అంటూ ఉంటారు. సరే, దాని విషయం ప్రస్తావన తీసుకురావడం లేదు, కానీ వెలుగు అనేటువంటి ప్రార్థన ఇంటిలో ఉండాలి. వెలుగు అనేటువంటి ప్రార్థన ఇంటిలో ఎప్పుడు ఉంటుందో ఆ చీకటి ఏమైందంట, తొలగిపోతుంది. వెలుగు వస్తున్నప్పుడు చీకటి దూరం అవుతుంది, కానీ మన జీవితంలో ఉన్న శ్రమలన్నీ కూడా దూరం అవ్వాలంటే ప్రార్థన అనేటువంటి దీపము వెలిగించబడాలి ఇంటిలో. కనుక ఆ విధమైన పరిస్థితుల్లోకి వెళ్ళాలి. అందుకని కొర్నేలు గురించి దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, అది తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైంది. అంటే దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడుగా తన కుటుంబం అంతా కలిసి చేస్తూ ఉన్నారు. రెండో విషయం ఏమిటి ఆలోచన చేస్తే, ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు. ఏం చేస్తున్నాడంట, ప్రజలకి బహు ధర్మాన్ని చేస్తున్నారు వాళ్ళ ఇంటి వారందరూ కలిసి. మూడో విషయంలోకి వస్తున్నప్పుడు ఏమంటూ ఉన్నాడంటే, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. మూడు విషయాలు ఉన్నాయి. ఒకటో భక్తి కలిగిన వారు తన ఇంటి వారందరూ కలిసి, రెండో తన ఇంటి వారందరూ కలిసి ప్రజలకు బహు ధర్మం చేస్తూ ఉండేవారు. మూడవదిగా ఏం చేసేవారంటే దేవుడికి ప్రార్థన చేయవారు. కనుక ఈ యొక్క కొర్నేలి కుటుంబాన్ని బట్టి భక్తి కలిగినటువంటి జీవితం ఎలా ఉంటుందని ఆలోచన చేస్తే, మొదటగా దేవుని భయం ఉంటుంది. ఏముంటుందంట, భక్తి అనేటువంటిది మనకు రావాలంటే, భక్తి అనే జీవితంలో మనం ఉన్నామంటే దేవుని భయం ఉన్నటువంటి వారే భక్తి కలిగిన వారు. అది ఏ మాటైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా చూడకూడని దృశ్యాలు చూసేటప్పుడు, వినకూడని మాటలు వినేటప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే భయం అనేటువంటిది మనలోకి వస్తుంది. ఆ భయం ఎప్పుడైతే వస్తుందో వారి ఖచ్చితంగా భక్తి కలిగిన వారు అని కొర్నేలు ద్వారాగా మనకు అర్థం అవుతా ఉంది. రెండో విషయం వచ్చినప్పుడు ఏమిటి ఆలోచన చేస్తే, ప్రజలకు ధర్మము చేసేటువంటి వారు. అంటే చాలా మంది పేదవారు ఉంటారు, ఏమన్నవారికి చేయకూడదా అని అనుకోవచ్చు. ఉన్నవాడు దృష్టిలోకి రాడు కనుకనే పేదవారు అనేకులు ఉంటారు కనుకనే వారికి నీకు ఉన్నటువంటి దాంట్లోంచి ధర్మము అంటే లేనటువంటి వారికి పెట్టేటువంటి దాన్ని ధర్మము చేయడం. కొన్నేళ్ళు తన ఇంటి వారందరూ కలిసి ఏం చేస్తారు ఆలోచన చేస్తే, ప్రజలకు బహు ధర్మం చేసేటువంటి, బహు అనగా చాలా ఎక్కువ ధర్మం చేసేవారు. ఎవరైనా వచ్చి నాకు ఇది లేదు అంటే ఖచ్చితంగా ఏం చేసేవారంట, సహాయం చేసేటువంటి వారు. వస్త్రాలు ఇవ్వాలంటే వస్త్రాలు ఇచ్చేటువంటి వారు. ఆహారం లేదు వస్తే ఆహారాన్ని పెట్టేటువంటి వారు. ఈ విధంగా బలహీనమై ఉన్నామంటే వారికి వైద్యులను తీసుకొచ్చి చూపించేవారు మోసే. ఈ విధంగా ప్రజలకు బహు ధర్మం చేసేటువంటి వారు వీళ్ళు. ఇంకా చేసేటువంటిది ఏంటంటే ప్రార్థనా విధంగా కూడుకునేవారు. కనుకనే వీళ్ళు భక్తి కలిగినటువంటి వారు. ఒకవేళ మీలో కూడా భక్తి అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా ఈ మూడు లక్షణాలు కలిగి ఉంటాం. కొన్నేళ్ళ యొక్క విధానం పెట్టుకుని చూసుకున్నారు. ఒకవేళ ఎలాంటి లక్షణాలు మనలో కనుక లేకపోతే మనలో భక్తి లేదు అని అర్థమవుతూ ఉంటారు.
కానీ కూడా దేవుని బిడ్డలైనటువంటి వారు మీ విషయాలను చాలా జాగ్రత్తగా గమనించారు. బహుధర్మం చేసేటువంటి వారుగా ఉండాలి. ఏమని నాకు లేదు కదా, నేను ఇవ్వడానికి నా కాడ ఏమి లేదని కొట్టిన ఉన్నదేదో దేవుడు ఇచ్చేటువంటి మనసు నా దేవుడు కలగజేస్తూ ఉంటాడు. కానీ చాలా విధంగా మన భక్తి అనేటువంటి చూసిన ఒక ప్రాంతంలో ఒక జమీందారు గారు ఉన్నారు. ఆయన దేవుని నమ్ముకున్నాయని కాదు, కానీ ప్రజలకు బహు ధర్మం చేసేటువంటి దాని గురించి చెప్తూ ఉన్నారు. ఈ జమీందారు గారు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఒక వ్యక్తి తన కుమార్తె వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. మంచి సంబంధమే వచ్చింది. వివాహం చేయడానికి కట్న కానుకలు ఇవ్వడానికి డబ్బు సుమారు ఒక 50 రూపాయలు, ఇప్పుడు కాదండి, జమీందారు పరిపాలించిన కాలంలో ఒక 50 రూపాయలు అవసరమైనవి. ఎవరిని అడిగినా కూడా అప్పు ఎక్కడ కూడా ఇచ్చే పరిస్థితి లేదు, ఎవరి దగ్గర లేదు. అప్పుడు ఎవరు సలహా ఇచ్చారు, ఏమి ఇచ్చారంటే, పలానా జమీందారు గారి దగ్గరకు నువ్వు వెళ్ళు, ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను, నీ కుమార్తె వివాహం జరిగిద్దని చెప్పేసి ఎవరో సలహా ఇస్తే ఆ సలహా తీసుకునే జమీందారు గారి దగ్గరికి వెళ్ళాడు. బయట ఉన్నటువంటి గేటు దగ్గర ఉన్నటువంటి వారు ఎవరు ఏదంటే నాకు పలానా అవసరంతో ఉంది, కనుక నేను జమీందారు గారి దగ్గరికి నాకు ఉన్న సమస్య అతను చెప్పుకోవాలనుకుంటున్నాను, దయచేసి నువ్వు లోపలికి పంపించండి అని చెప్పినప్పుడు అతని పేరు ఊరు ఎన్ని రాసుకుని చీటీలో తీసుకుని జమీందారు గారికి ఇచ్చాడు. ఈ జమీందారు గారికి ఇచ్చిన తర్వాత ఆయన చీటీ చదువుకుని సరే లోపలికి అతన్ని తీసుకొని రండి అన్నప్పుడు తీసుకొచ్చారు. అతని ఆ జమీందారు గారి దగ్గర నిలబెట్టేసి వెళ్ళిపోయారు. ఎవరయ్యా, ఏంటి నీకు ఇచ్చిన సమస్య ఏంటి, మరి నా దగ్గరికే వచ్చే కారణం ఏంటంటే నాకు ఒక సహాయం కావాలంటే అది మీరేం చేయగలరు, ఇది నా పరిస్థితి అని చెప్పి నా కుమార్తె వివాహం సమకూర్చబడి ఉన్నది, దాని ఖర్చు సుమారు 50 రూపాయలు అవుతుంది, నా దగ్గర ఏమీ లేదు, ఆ యొక్క అమౌంట్ లేకపోతే వివాహం ఆగిపోతుంది అని చెప్పి ఆయన కంటతడి పెట్టుకొని జమీందారు గారికి ఆ విషయాన్ని చెప్పుకున్నాడు. చెప్పుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని దాని మీద ఒక అంకె వేసాడు. ఏం చేశాడంట, దాని మీద ఒక అంకె వేసేసి ఆ అంకె తీసుకొని ఆ డోర్ అమ్మటికి ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు, ఆయన చూపు నీకు కావాల్సినటువంటి ఆయన ఇచ్చి పంపిస్తాడని చెప్పాడు. సరే సంతోషంతో నమస్కారం చెప్పి కృతజ్ఞతలు చెప్పేసి అక్కడి నుంచి వచ్చి ఆ డోర్ అమ్మటి ఉన్నటువంటి వ్యక్తికి ఆ చీటీని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ చీటీ తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ చీటీ వైపు తీసుకొచ్చిన వ్యక్తి వైపు కిందికి పైకి చూస్తున్నాడు. చీటీ వైపు చూస్తున్నాడు, మనిషి కలిగి చూస్తూ ఉన్నాడు. ఇలాగ 4-5 సార్లు చూసేటప్పుడు ఈ వ్యక్తి భయం వచ్చేసి, అయ్యా నేను కాదు అది రాసింది, జమీందారు గారు రాస్తున్నారు, అందులో ఎంత రాశారో ఏమి రాశారు నాకు ఏమి కూడా నాకు తెలియదు అయ్యా అన్నప్పుడు సార్ నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి జమీందారు గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అయ్యా నువ్వు ఎంత రాశావు అని ఆలోచన చేసి అడిగాడంట ఆయన. అయ్యా నువ్వు పేదవాడు వచ్చారు, మరి అది చీటీ తీసుకొని ఇచ్చాడు, మరి చీటీలో మీరు కొంచెం అమౌంట్ రాశారు, అది ఇవ్వమంటారన్నప్పుడు ఇచ్చేయమన్నాడు. సరే మీరు పొరపాటు పడ్డారో లేకపోతే రాయాలు రాశారు నాకు తెలియదు, కానీ ఇంతలో ఎంత రాశారో చూడని చెప్పి చీటీ అని చేపిస్తే ఆ చీటీ తీసుకొని జమీందారు గారు చూస్తే అందులో 500 రూపాయలు రాశారు. ఎంత రాశాడట, ఎంత అవసరం అన్నాడు, 50 రూపాయలు. అంటే పొరపాటుగా 0 మరి ఏం చేయమంటారు అన్నప్పుడు పడిపోయింది 0. ఏమైపోయిందంట, 0 పడిపోయింది, ఇచ్చేసే అన్నారు. ఇది ఒక సేవకుడు చెబుతుంది, నేను విన్నాను సందర్భంగా. 0 అనుకోకుండా పడిపోయింది, ఇచ్చేసే దాన్ని కొట్టేది అని చెప్పేసి ఆయన అన్నాడు. దాన ధర్మాలు చేయటం అంటే అది. కానీ కూడా దేవుని అదే ఒక వ్యక్తి అనుకోండి ఏం చేస్తాడు చెప్పండి, 0 కొట్టివేసి 50 రూపాయలే ఇస్తాడు. అతను అనుకోకుండా 0 వేరే ఇంకోటి వేసాడు, 50కి ఒక 0 పెడతారు, 2 పెడతారా, ఒకటే పెడతారు, 2 0 పెడితే 500 అవుతుంది. కానీ ఇక్కడ 50 రూపాయలు అని అడిగాడు, కానీ ఎంత ఇచ్చాడంటే 500 రూపాయల చీటీ మీద రాసి ఇచ్చాడు. 0 పడిపోయింది, ఇచ్చేసే వెనక్కి తీసుకోవద్దని చెప్తే ఆ ప్రకారంగా వెళ్ళిపోయి ఆ వచ్చిన వ్యక్తికి 500 రూపాయలు ఇచ్చాడు. ఇదేంటయ్యా నేను అడిగింది 50 రూపాయలేగా అంటే జమీందారు గారు ఏమన్నారు, నేను ఇచ్చేసేసానని చెప్పేసి అన్నారు. స్తోత్రం. శారీరకంగా ఇంత దానత్వం చూస్తున్నప్పుడు, ధర్మం చేసే విషయంలో వాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు, ఆత్మీయతలో ఉన్నటువంటి మనము, యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరించినటువంటి మనము, భక్తి మనలో ఉన్నది అంటానికి రుజువుగా నీవు ఎలా ఉండాలని ఆలోచన చేస్తే ముందు దేవుని యందు భయం కలిగి ఉన్నప్పుడే భక్తి నీలో ఉన్నది. నీవు ప్రజలకు కలిగిన దాంట్లో ధర్మం చేస్తున్నప్పుడే భక్తి కలిగినటువంటి వాడివి, స్త్రీ కానీ పురుషుడు కానీ. మూడవదిగా ఎల్లప్పుడూ ప్రార్థనలో గడిపేటువంటి వాడు. ఎప్పుడంటే గడిపేవాడు సమయం దొరికితే ఆయన దగ్గర కాసేపు కూర్చొని మాట్లాడదాం, వాళ్ళ గురించి కాసేపు కూర్చొని మాట్లాడదాం. ఇవి కాదు క్రైస్తవుడికి కావాల్సిన సందర్భాలు. సమయం దొరికితే ప్రభుతో గడుపుదాం. ఎవరితో అంట, ప్రభు దగ్గర
ఆలోచన ఎప్పుడైతే నీకు వస్తుందో నువ్వు భక్తి కలిగిన జీవితంలో ఉన్నావు. ఈ ఆలోచన రాకపోతే భక్తి కలిగిన జీవితంలో నీవు లేవు. అందుకని భక్తి కలిగిన వారు ఎలా ఉంటారంటే ఈ విధంగా 3 లక్షణాలు కలిగి ఉంటారు. ఇంకా ఆలోచన చేస్తే లూకాసు సువార్త 2:25 వచనం. లూకాసు సువార్త 2:25 వచనం. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తి పరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఏమైందంటే సిమియోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ఆదరణ కోసం కనిపెట్టుకునేవాడు. ఏం చేశాడంట? ఇశ్రాయేలీల ఆదరణ కోసం కనిపెట్టుకునేటువంటి వాడేనా. రెండవదిగా ఆయన ఏమై ఉన్నాడని ఆలోచన చేస్తే నీతిమంతుడు. ఏమై ఉన్నాడంటేనా నీతిమంతుడును భక్తి పరుడై ఉండిను అని చెప్పేశాడు. అంటే నీతిమంతుడు అంట మొదటిగా, రెండవదిగా భక్తి కలిగినటువంటి వాడు, మూడవదిగా చూస్తే ఇశ్రాయేలు ఆదరణ కోసము కనిపెట్టుకునేటువంటి వాడు, నాలుగవది చూస్తే నాలుగో మాట ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ చేత ఆయనకి ఏమి బోధించబడిందంటే యేసుక్రీస్తు ప్రభువును చూడక మునుపు చూడకుండా మరణించవు, అంటే నీకు మరణం రాదు అని చెప్పేసి ఆయనకి పరిశుద్ధాత్మ చేత తెలియపరచబడింది. కనుక ఇతను భక్తి కలిగినటువంటి వాడు. అంటే ఈయన బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటని ఆలోచన చేస్తే భక్తి కలిగిన వారు ఎలా ఉంటారు ఆలోచన చేస్తే భక్తిగా నీతిమంతులుగా ఉంటారు. ఎలా ఉంటారంట? నీతిగా ఉంటారు, నీతి కలిగి జీవిస్తూ ఉంటారు. పరాయ వారి యొక్క సొమ్ముని పొరపాటును కూడా అభాండం అనేటువంటి ఒక మాట వేయరు. కనుకనే ఇక్కడ ఏమంటారు నీతి కలిగినటువంటి మనుషులు. కనుకనే భక్తి పరుడునై ఉండి భక్తి కలిగినటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థనలో కొనసాగేటువంటి ఆయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం కనిపెట్టుకునేటువంటి వ్యక్తి. కనుక నీవు నేను ఆలోచన చేస్తున్నప్పుడు ప్రజల మంచిని కోరుకునేటువంటి వారు ఉన్నారు. మంచి క్రైస్తవుడు భక్తి కలిగిన వాడు అంటారు. ఎలా ఉన్నారంట? భక్తి కలిగిన వాడంటే ప్రజల మంచి కోరుకోవాలి. ప్రజల గురించి, వాళ్ళ క్షేమం గురించి, ఇరుగు పొరుగు వారు ఎవరన్నా సరే నీకు వారి హాని కలగజేసినా సరే వారు మంచిగా ఉండాలి. ఎలా ఉండాలంట? వాళ్ళ నాశనం అవ్వాలి, నేను బాగుండాలి. వాళ్ళ పాడవ్వాలి, నేను బాగుండాలి. వాళ్ళ పొలం నాశనం అవ్వాలి, నా పొలం బాగుండాలి అనేటువంటి వారు భక్తి కలిగిన వారు. చాలా మంది వ్యాపారంలో అలాంటి సందర్భాలే ఉంటాయి. పశువుల విషయాల్లోకి వచ్చినప్పుడు అదే సందర్భాలు ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఎలా ఉంటారంటే పేరుకు భక్తి కలిగిన వారుగా ఉంటామే కానీ పైకి అలా కనబడుతుంటాం కానీ ఒకసారి మన జీవితాలు చాలా చేదుకరమైన జీవితాలు ఉంటాయి. అంటే క్రైస్తవులు అవమానపరచుకోవడం కాదు, కానీ ముందు మన దొడ్డిలో ఉన్న గొర్రెలు సరి చేసుకోవాలి. మనం సరి చేసుకోకుండా ఎదుటి యొక్క వారిని అడగటము, ప్రశ్నించడం సరైనటువంటి పద్ధతి. ముందు మన ఇంటిలో సరి చేసుకొని మనం కరెక్ట్ గా ఉంటే అప్పుడు ఎదుటి వారిని ప్రశ్నించవచ్చు, మాట్లాడచ్చు. కనుక మనలో ఉన్నటువంటి లోపాల చేత ఆత్మీయతలో బలపడలేకపోతున్నాం. భక్తి అనే జీవితంలో ఉన్నామని మనమే మోసముచ్చుకునేటువంటి జీవితాల్లో ఉన్నాం. కనుక సిమియోను అనేటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడని ఆలోచిస్తే నీతిమంతుడు. నీతి ఎలా ఉన్నాడంట? నీతిమంతుడిగా ఉన్నాడు. రెండవదిగా చూస్తే భక్తి పరుడునై ఉంది, మంచి భక్తి కలిగిన వాడుగా ఆయన ఉన్నాడంట. మూడవదిగా చూసినప్పుడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకోవాలి. నాలుగవదిగా చూసినప్పుడు దేవుని చేత యేసుక్రీస్తు ప్రభువును చూడకుండా మరణము అందరు. ఈ 4 విషయాలు ఎలాగ తెలిసింది అంటే ఎలాగ ఉన్నాయంటే భక్తి కలిగిన వాడు. ఎలాంటి వాడంట? భక్తి కలిగిన వాడు. కనుక నీవు నేను కూడా భక్తి అనే జీవితం ఉన్నప్పుడు దేవుని యొక్క పిలుపు వస్తుంది, దేవుని యొక్క మాటలు వస్తాయి. అంటే జరగబోయేదాన్ని ముందుగానే ఆయనకి దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. యేసు ప్రభువు చూసిన తర్వాత నువ్వు మరణిస్తావు అనగా బాలుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు చూసిన తర్వాత నీకు మరణం వస్తుందని ఆయనకి తెలియపరుస్తూ వచ్చాడు. కనుక ఇశ్రాయేలు కోసం ఆనందంగా వాళ్ళ యొక్క మంచి గురించి, క్షేమం గురించి ఎల్లప్పుడూ ప్రార్థన గడుపుతూ ఉండేవాడు. కనుక అతను నీతిమంతుడై ఉన్నాడు, భక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఒకవేళ నీవు నేను కూడా అలాంటి విషయాల్లో ముందుకు కొనసాగలిగితే దేవుడు మనల్ని కూడా మంచి నీతిమంతులుగా చేస్తాడు. ఎప్పుడు ఎదుటివారి క్షేమము కోరుకుంటున్నప్పుడు నీలో భక్తి ఉన్నది అని అర్థం. ఒకవేళ నీవు నేను అలా కోరుకోకపోతే మనలో భక్తి లేదు అనేటువంటి తేటగా అర్థమవుతాం. కనుక ఈ విషయాలు మనం చాలా
ముందుకెళ్ళి ఇంకా నేర్చుకోవాల్సినటువంటి వారు కనుక సిమియోను అనబడినటువంటి వ్యక్తి ద్వారాగా నేర్చుకునేటువంటి సందర్భాలు ఏమిటంటే 4 విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకొక విషయాన్ని చూస్తున్న అపోస్తల కార్యంలో 16:14 లూదియా అనబడినటువంటి స్త్రీ ఏమని బట్టి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుకనే 14 అప్పుడు లూదియా దైవభక్తి గల యొక్క స్త్రీ నిలుచుండెను. ఆ మోదారంలో పడిన అమ్ము తుయితేర పట్టణస్థురాలు ప్రభు ఆమె హృదయంలో తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచెను. ఏముంచిందంటేమో పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచింది. అంటే ఏం చేస్తుంది? ఆ యొక్క నది కానీ సముద్రపు ఒడ్డుని కానీ చూస్తున్నప్పుడు నది తీరం ఒడ్డున ఓదారంలో కూడిన అమ్ముతూ ఉంది, వ్యాపారం చేస్తూ ఉంది. పౌలు గారి ప్రదేశంలో వచ్చినప్పుడు కొంతమంది స్త్రీలు వచ్చినప్పుడు వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధిస్తున్న సందర్భాల్లో ఆ మాటలు ఏందో ఆమె ఆశిస్తూ వ్యాపారం చేస్తూనే ఉంది, మాటలు చెప్తూనే ఉంది. ఆమెలో భక్తి కలిగి ఉందని, ఆమె మంచి ఆత్మీయత కలిగిన జీవితంలో ఉందని దేవుడు ఏం చేస్తాడు? హృదయాన్ని తెలిసాడు. పౌలు గారు చెప్పిన ప్రతి మాట కూడా హృదయంలోనికి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమని రాయబడిన బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు లూదియాను భక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆ మోదారంలో పడిన అమ్ము తుయితేర పట్టణస్థురాలు ప్రభు ఆమె హృదయము తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచాను. ఆమె ఇంటి వాళ్ళ బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువుని విశ్వాసం కదా మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇల్లుడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేసి పౌలు గారి యొక్క విషయాన్ని తెలియపరుస్తున్నారు. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. కనుక ఈ విషయంలోకి లోకభక్తుల ద్వారాగా ఇక అపోస్తల కార్యాలు రాయబడినప్పుడు అక్కడ జరిగిన సందర్భాలన్నీ కూడా చాలా స్పష్టతగా చూచినట్టుగానే మనకు అర్థమయ్యే రీతిగా భక్తులు రాస్తూ వచ్చాడు. కనుక ఇక లూదియా విషయంలో నేర్చుకునేటువంటి సందర్భాలు ఏమిటి ఆలోచన చేస్తే దేవుని మాట యందు లక్ష్యం ఉంచింది. ఏముంచిందంట? దేవుని మాట యందు లక్ష్యం ఉంచింది, లేక నమ్మకం ఉంచింది, విశ్వాసం వచ్చిందామా? మనం కూడా చాలా సంవత్సరాలు బట్టి, చాలా దినాలు బట్టి, చాలా మెసేజ్లు వింటూ ఉంటాం. మనం దేవుని మాటలు ఎన్నో వింటూ ఉన్నాం. కానీ ఏ మాటలు మనకు విశ్వాసాన్ని కలగజేసింది, ఏ మాటల్లో మనకు నమ్మకాన్ని కలగజేసింది, ఏ మాటలు విన్న తర్వాత మన ఇంట్లో ప్రార్థన అనేటువంటి బలముగా చేయడం ప్రారంభం చేశాం అనే దాన్ని మనం కాస్త ఆలోచన చేయాల్సినటువంటి వారు ఉన్నాం. ఇంకో ఆలోచన చేసి తమ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. ఏం చేశారంట? ఆ ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు, బాప్తిస్మం తీసుకున్నారు, ఇక మారుమనస్సు పొందారు. నా ఇంటి వారందరూ కూడా మార్చబడి ఉన్నారు అని చెప్పి తమ సాక్ష్యం ఇస్తారు. కనుకనే భక్తి కలిగినటువంటి వారి ఇంట్లో ఎవరు మారుమనస్సు పొందకుండా అందరూ కూడా మారుమనస్సు పొందుతారు, అందరూ కూడా బాప్తిస్మం పొందుతారు. ప్రభు దినం వస్తున్న సమయంలో, ఆ సంఘం ఎత్తబడేటువంటి సమయంలో ప్రభు పిలుపు కోసం ఎదురు చూసేటువంటి వారు కుటుంబం దేవుని సన్నిధికి కనుక విడిచిపెట్టేటువంటి వారు ఉంటారు. ఏమాత్రం వారు ఒప్పుకోరు. అందుకని ఇందులో అందరూ కూడా రక్షణ పొందున్నారు, బాప్తిస్మం పొందుకొని ఉన్నారు. మూడో విషయంలోకి వస్తే మంచి విశ్వాసం కలిగినటువంటి వారు. అలాంటి వారు ఆమె కుటుంబం ఎలాంటి మంచి విశ్వాసం కలిగిన కుటుంబము. విశ్వాసం కలని ఎంచితే అంటే మీకు అర్థమైతే నాలో విశ్వాసం ఉందని నా ఇంటికి రండి అంటున్నారు. ఆహ్వానించిన సేవకులు కనపరచడానికి. 4వ విషయం ఏమిటంటే సేవకుల్ని విలువగా ప్రేమించి తన ఇంటికి ఆహ్వానించేటువంటి గుణము లూదియాలో. దేవుని స్తోత్రం. దినాన లూదియా గురించి నేను మాట్లాడినప్పుడు ప్రార్థన అయిపోయింది. విశ్వాసం రాకలేదండి. ప్రార్థన అయిపోయింది. లూదియా గురించి మాట్లాడిన తర్వాత అందరం వెళ్ళిపోయిన తర్వాత అన్నటువంటి మాట ఏమిటంటే, ఈ దినాలు మీరు మా ఇంటికి భోజనానికి రావాలి. ఇదేంటమ్మా ఏనాడు లేదు కొత్తగా విషయం అంటే, ఖచ్చితంగా ఈ దినాన మీరు మా ఇంటికి రావాలి. ఎందుకంటే ఈ దినాలు విన్నటువంటి వాక్యాన్ని బట్టి నేను ఖచ్చితంగా మిమ్మల్ని భోజనానికి ఆహ్వానిస్తున్నానని చెప్పినప్పుడు అది నేను చెప్పిన వాక్యం ఖచ్చితంగా వెళ్ళేటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఎక్కడున్నారంటే చూద్దామన్న కంటికి కూడా కనబడే పరిస్థితిలో లేదు. అంటే వాక్యం విన్నప్పుడేమో భక్తి కలిగిన వారి వల్లే ఉంటాం. కొన్ని దినాలు గడిచిన తర్వాత ఎడిపోయిదో భక్తి అలాంటి వేషధారణ తనతో మనం ఉండనే. కనుక నేను ఏమంటున్నంటే భక్తి కలిగినటువంటి దానిని, విశ్వాసం దాని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చింది, మీకు మర్యాద చేయటానికి, మీకు ఆతిథ్యం ఇవ్వడానికి నాకు సహాయం చేయమని చెప్పేసి ఆ స్త్రీ మాట్లాడినప్పుడు అప్పుడైతే వెళ్ళదు. తర్వాత వారు ఆ ఇంటికి వెళ్ళినట్టు బైబిల్. కనుక లూదియాను బట్టి మనం నేర్చుకోవాల్సిన సందర్భాలు ఏమిటంటే దేవుని మాట యందు లక్ష్యం ఉంచింది. మొదటిగా భక్తి కలిగిన జీవితానికి మొదటి అర్థం. రెండో విషయం ఏమిటంటే తమ ఇంటి వారందరూ కూడా రక్షణ పొంది ఉన్నారు.
ఒకవేళ నీలో భక్తి ఉంది అని ఆలోచన చేస్తే నీటి వాళ్ళందరూ కూడా రక్షణ పొంది ఉండాలి. లూదియా జీవితాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు మూడో విషయంలోకి వస్తున్నప్పుడు మంచి విశ్వాసం కలిగినటువంటి కుటుంబం. అంటే ఎక్కడ కూడా అవిశ్వాస సంబంధించిన మాటలు రాకూడదు వారిలో. ప్రతి చోట కూడా విశ్వాసమైనటువంటి మాటలే, ఎక్కడ కూడా అవిశ్వాసమైనటువంటి మాటలు రాకూడదు. కనుకనే లూదియా ఎప్పుడు కూడా విశ్వాసానికి సంబంధించిన మాటలే వస్తూ ఉండేవి. నాలుగోది సేవకుల్ని దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు మనం అలాంటి వారు ఉన్నప్పుడు భక్తి కలిగిన వారు అని అర్థమవుతారు. కనుక దేవుని బిడ్డలము ఏమైనా బట్టి నేర్చుకునేటువంటి విషయాలు నాలుగు. కనుకనే ఈ విషయాలు మనం ముందుకు కొనసాగుతున్నప్పుడే దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. నాలుగో విషయం త్వరగా తీసుకొని వెళ్తున్నాను. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రతను నిష్కలంకమనే భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తన కంటకుండా తను తాను కాపాడుకున్నట్టు అని. ఏమైందంట? దేవుని యొక్క వాక్య భాగంలో సెలవిచ్చినటువంటి మాట ఏమిటని ఆలోచన చేస్తే భక్తి ఏదనగా ఏమిటంటే అది భక్తి అంటే కూర్చొని ప్రార్థన చేయటమే కాదండి, బైబిల్ చదవటమే కాదు. కానీ ఏమిటి అసలు నిజమైనటువంటి భక్తి అంటే? భక్తులైనటువంటి యాకోబు అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయని కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నటువంటి వారిలో ఒకడైనటువంటి నేను సెలవిస్తున్న మాట ఏమిటిని ఆలోచన చూస్తూ ఉన్నప్పుడు భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకునటము. కనుకనే అనేకులను కూడా దిక్కులేనటువంటి వాళ్ళు ఆదరించాలంట. వాళ్ళు ఏం చేయాలంట? ఆదరించాలి, పరామర్శించాలి. ఎలాగున్నారు మీరు? ఎలాగ పోషించబడుతున్నారు? జరుగుతుందా లేదా? మీకు అవసరతలు ఉన్నాయా? మనకు కలిగిన దాంట్లో వారికి సహాయం చేసేటువంటి వారుగా, వారిని పలకరించేటువంటి వారుగా మనం ఉండాలి. అదే నిజమైన భక్తి. రెండో మాట ఏమంటున్నాడు ఆలోచన చేస్తే, ఈ లోకంలో ఉన్న మాలిన్యం ఏమిటంట? ఈ లోకంలో ఉన్న మాలిన్యము, చెడుతనం మనకు అంటకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఎప్పుడైతే మనం కొనసాగుతూ ఉంటామో ఆ దినమంది నీవు భక్తి కలిగినటువంటి స్త్రీ లేక చూసుకోవాలి దేవుని. కనుక ఈ రెండు విషయాలు ఖచ్చితంగా మనలో ఉండాలి. ఈ రెండు విషయాలు మనలో లేకపోతే భక్తి లేనటువంటి వారుగా ఉంటాం. కనుక దేవుని బిడ్డలను చాలా జాగ్రత్తగా గమనిస్తూ మనం ముందుకెళ్ళేటువంటి వారు ఉండాలి. అందుకని దేవుని యొక్క వాక్యం మొదటగా భక్తి గల వారు ఎలా ఉంటారు ఆలోచన చేస్తే ఈ చదువుకున్నటువంటి భాగాలన్నింటిలో కూడా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. కనుక ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ భక్తి కలిగిన జీవితంలో ఎంతో అర్థం మనకి అనిపిస్తూ ఉంది. అదే విధంగా మనం ముందుకు కొనసాగుతున్నప్పుడే దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చిన వాటిని దేవుడు దీవించినందుకు చిన్న ప్రార్థన చేస్తుంది. ప్రేమ కలిగిన ఆయన వందనాలు తండ్రి, మీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ఎప్పుడు బట్టి నాయన కొద్ది నిమిషంలో మీ యొక్క మార్పు ఎన్ని మాటలు గడ్డగా పోనీకుండా బిడ్డకి బిడ్డ హృదయాల్లో ఫలించినటువంటి కొంచెం సహాయం చేయాలని అది బిడ్డని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.